అన్నిటినీ ధ్యానించుకుంటూ స్మరించుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా మనం స్తుతులు చెల్లించటమే కాదు కానీ మన జీవిత విధానాల్లో క్రీస్తు ప్రభుని మనం చూపించగలగాలి. అదే నిజమైనటువంటి కృతజ్ఞత విధానం. కనుక మరి ఆశ్చర్యము, దేవుడు ఇంకా మనం ఎంత దేవునికి మనం లోపడతామో ఆయన సమస్తమును చేయగల దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనం నుండి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతింపబడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికై స్తుతిస్తున్నాను ప్రభా. ఈ దినమును బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. గడిచిన 11 మాసాలు కూడా ఈ సంవత్సరంలో నీ రెక్కల చాటున మమ్మల్ని, సంఘాన్ని మీ రెక్కల చాటున భద్రపరిచి మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. కృతజ్ఞత కలిగి ప్రభా మేము జీవించడంలో మా అందరికి నేర్పునైనా ఈ దినము ఈ కూటాన్ని బట్టి స్తుతిస్తున్నాను. మా ప్రియులు మీ బిడ్డలైనటువంటి వారి పట్ల మీరు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూటాన్ని జరిగిస్తుండగా తండ్రి, మీరు మా మధ్యకు రండి, మాతో మీరుండండి, మీ మాటలు మాకు అనుగ్రహింపచేసి మమ్మల్ని బలపరచమని మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభునందు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నటువంటి ఈ మాట ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే మానవుని యొక్క జీవితంలో కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు ఉంటాయి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మనకు మేలు కలిగినప్పుడు సంతోషిస్తాం, బాధ కలిగినప్పుడు దుఃఖపడతాం. కానీ బాధ కలిగినప్పుడు కూడా సంతోషించే అనుభవంలోనికి రావడమే క్రీస్తునందు ఆనందము. ప్రభులో మనం ఆనందించటం అనేది బాధలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులను భరిస్తున్నప్పుడు, హింసలు మోస్తున్నప్పుడు, అపనిందలు అవమానాలు వస్తున్నప్పుడు ఆనందించగలిగేది నిజమైనటువంటి ఆనందము, ప్రభునందు ఆనందము. మనం మనుషులుగా ఉన్నాం, కలిమిని బట్టి ఆనందిస్తాం, ఉన్నత స్థితిని బట్టి ఆనందిస్తాం. మనము మరి ఇంకా కలిమిని బట్టి, ఉన్నత స్థితిని బట్టి ఆనందించే వారంగానే ఉన్నాం. కానీ ఏదైనా లోటు కానీ లోపం కానీ ఏదైనా ఉన్నట్లయితే నిరుత్సాహపడతా ఉంటాం. కానీ ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని వ్రాయబడింది. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ఆనందించుడి.
ప్రభునందు ఆనందము. నిజముగా మనము ప్రభు మనకు సమీపంగా ఉండి, ప్రభు మనలో ఉండి, మనతో ఉన్నప్పుడు మనము ప్రభునందు ఆనందించే వారంగానే ఉంటాం. ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాం. లేమిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, లేమిని బట్టి చింతపడము. అక్కడ రాయబడిన మాట చూడండి, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. కనుక దేనిని గురించి పడకూడదు. కానీ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు చింతపడతాం. మన చింతలను, మన బాధలను, మన సమస్యలను, మనకున్నటువంటి కష్టాలను తీసివేసే దేవుడు మనకున్నాడని ఒక నమ్మకము, విశ్వాసము మనలో ఎప్పుడైతే ఉండగలుగుతుందో చింతగా ఉండదు. దేని విషయంలో కూడా మనం చింత పడము. కనుక ప్రియులారా, ఇక్కడ మీ సహనము సకల జనులకు తెలుపబడనీయుడి. సకల జనులకు అంటే చాలా మంది క్రైస్తవ జీవితం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము. క్రైస్తవుడు ఒక ప్రత్యేక జీవి. కనుక అంత్యోక్యలో మొట్టమొదటిగా వారు క్రైస్తవులు, శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని వ్రాయబడి ఉంది. కనుక శిష్యులైనటువంటి వారు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడా వారు ఎలా ఉన్నారు? సంతోషంతోనే ఉన్నారు. అంతటి శిక్షణలోనికి ప్రభు వారిని తీసుకుని వచ్చినారు. కనుక వారు క్రైస్తవులు అనబడిరి అని వ్రాయబడి ఉంది. మా జీవితంలో భౌతికంగా ఉన్నాము, ఆత్మీయతను కూడా కలిగి ఉన్నాం. కానీ దేవుడు ఆత్మే ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం ఉన్నది. కనుక మనము ఆత్మపూర్ణులై దేవుని ఆరాధించేటప్పుడు లోకములో ఉన్నటువంటి దేనిని బట్టి అయినా కానీ మనము సంతోషించగలిగే వారముగా ఉంటాం. కనుక కలిమిలో సంతోషించి లేమిలో దుఃఖపడేది కాదు. ఇక్కడ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఈ బాధలు వచ్చినాయి ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడు, మంచి ఉద్యోగం వచ్చింది. దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత కూటాన్ని పెట్టుకుంటాం. కానీ ఫెయిల్ అయ్యాడు, ఉద్యోగం రాలేదు. కృతజ్ఞత కూటాన్ని పెట్టుకుంటారా? నిజంగా దానికే పెట్టుకోవాలంట. జాబ్ రాను. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను నీకు జాబ్ ఇస్తానయ్యా. దేవుడు ఏమంటాడు, నేను నీకు జాబ్ ఇస్తాను. నా దగ్గర నా తోటలో నీకు పని ఉంది, నువ్వు నా తోటలో పని చెయ్యి అని అన్నప్పుడు, అంటే లోకంలో గవర్నమెంట్ జాబు మనకు కావాలి అనుకుంటాం, ఉన్నతమైన స్థానంలోకి వెళ్తాం. అంటే లోకంలో మనం సంపాదించే ఉన్నతమైన ఉద్యోగాల వలన వచ్చే ఇది ఏంటంటే ధన అభివృద్ధి, వాని కలిమి విస్తరించుట అది జీవమునకు మూలం కాదని దేవుని వాక్యం ఉంది. కానీ మరి ప్రభువులో మనం ఉన్నప్పుడు ఒక ఆత్మను సంపాదించాం అనుకోండి, ఆ ఆత్మ యొక్క విలువెంత, మన సంపాదన అంతా విలువెంత? ఒక ఆత్మను సంపాదించటం లోకంలో ఉన్న వాటి అన్నిటినీ సంపాదించిన వాటికంటే విలువైనది. కనుక దేవునిలోనికి మనం వెళ్ళి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి, కష్టాలైనా శ్రమలైనా బాధలైనా ఏదైనాను అయినప్పటికీ కూడా
మనం ఒక ఆత్మను సంపాదించగలిగాము అని అంటే లోకములో ఎంత ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉన్నప్పటికీ కూడా ఆ ఆనందము, ప్రభునందు ఆనందము ఉండదు. అందుకని ఈనాడు కొందరు, అందరూ అంటే ప్రతి వారు కూడా, దేవా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ ఉద్యోగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను, దేనిని బట్టి గర్వించను, మీరిచ్చిన ఈ ఉద్యోగాన్ని మీ మహిమ కొరకే నేను ఖర్చు అవుతాను అని నిబంధన చేసుకొని అలాగ జీవించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కనుక పిల్లరా, మన జీవితంలో ఏ స్థితిలో నీవున్నా, ఎలాగ ఉన్నా, ధనవంతుడిగా ఉన్నా, పేదవాడిగా ఉన్నా, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నా, ఆరోగ్యవంతుడిగా ఉన్నా, ఏ రీతిలో ఉన్నా కానీ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఇప్పుడు ఉన్నత స్థానంలోని మంచి ఆరోగ్యంగా ఉండి అన్ని అవయవాలు బాగుండి మనం ధనవంతులుగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారి కంటే ఆరోగ్యంగా లేకుండా అంగహీనులుగా ఉండి లేమిలో ఉన్నటువంటి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటి వారి యొక్క కృతజ్ఞతాస్తుతులు ఎలా ఉంటాయి దేవునికి? మరి అవి కోరుకుంటాం మనం? కోరుకోం మనం. కానీ ప్రభువు దేవుడు దైవత్వము కలిగి, దేవుని యొక్క స్వారూప్యము కలిగి, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దేవుడు తను తగ్గించుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుణ్ణి దైవత్వంతో నింపటానికి దేవుడు తను తగ్గించుకున్నట్లుగా దేవుని వాక్యం ఉన్నది. కనుక దేవుని దగ్గర నుంచి మనం కోరుకునేది ఏమిటి? ఈ లోక సంబంధమైన శరీర పరిధుల్లో ఔన్నత్యాన్ని కోరుకుంటాం. దాన్ని బట్టి మనం ఎక్కువగా దేవుణ్ణి వేడుకుంటాం. కానీ ప్రభా, నాలో ఒక పరిశుద్ధత నేను నింపుకోగలుగుతున్నాను నిన్ను బట్టి, కనుక దీన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పగలుగుతాం మనం. చూడండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నాలో పరిశుద్ధత ఉంది. అబద్ధం ఆడట్లేదు. అబద్ధం ఆడే సందర్భాలు వస్తున్నాయి, కానీ అబద్ధం ఆడట్లేదు. అబద్ధం ఆడకుండా ఉండటం వలన కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, హింస వస్తుంది, కానీ అబద్ధం ఆడట్లేదు. దీన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పగలిగిన వారు మనం ఉన్నామా అనే ప్రశ్న వేసుకుంటే, ఏమండి, ప్రతి విషయంలోనూ అని రాయబడింది కదా, ఎల్లప్పుడూ, ప్రతి విషయంలోనూ ఎల్లప్పుడూ అంటే మనం ఏ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆత్మ సంబంధమైన దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఫలాన్ని మనలో నుంచి ఆయన చూడటానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రభా, నా దగ్గరికి దొంగతనం అనేది నా దగ్గరికి వచ్చింది. ఆ సందర్భంలో నేను దానికి దూరంగా పారిపోయాను, అది నాకు అంటలేదు. దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనం ఏమనుకుంటున్నాం? లోక సంబంధంగా శరీరానికి కావలసినటువంటి వాటిని బట్టి మనం స్తుతులు చెల్లిస్తాం. సాధారణంగా అదే జరుగుతూ ఉంటది. కానీ ప్రియులారా, అసలైనటువంటి రీతి ఏమిటి? ప్రభులో ఉన్నప్పుడు మనం ప్రభునందు ఆనందించటంలో దేవునికి ఇష్టము కానిది ఏదైనాను మనలో ఉన్నట్లయితే దేవునికి మనం సమీపస్తులం కాదు. ఆయన మనకు సమీపస్తుడు అనుకుంటే దేవుని యొక్క చిత్తములో మనం ఉండగలిగినప్పుడు ప్రభు నామమును బట్టి మనం భరించేది అది దేవునికి ఇష్టమైంది. ప్రభు నామం బట్టి దేవుని వాక్యం ఉంది కదా, ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టాడు, మనం కూడా ప్రభు కొరకు ప్రాణం బద్ధులమై ఉన్నాము. ప్రభు కొరకు నేను ప్రాణాన్ని
పెట్టగలను అనే ఒక నిరీక్షణ, అలాంటి ధైర్యము నీకు ఉన్నట్లయితే ప్రభునందు మనం ఆనందించే వారంగా ఉంటాం. కనుక మనం ఏమిటంటే ప్రాణం పెట్టడానికి మనం ముందుకు రాలేము. ఎందుకని? మనకు అంత సమర్పణ అంకితము మనకి లేదు. పెదవులతో ప్రభా నీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు అని చెప్తా ఉంటాం. ఎన్నిసార్లు చెప్పినా పెదవులతోనే ఆరాధన. కానీ మనము మన భౌతిక విధానాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన చేసిన ఉపకారాలను బట్టి దేనిని మరువక ఆయన జ్ఞాపం చేసుకుంటూ మన భౌతిక సంబంధముగా మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితము కృతజ్ఞత కలిగి ఈ భూమి మీద జీవించటమే ఆయన్ని స్తుతించటం. అలాగ మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే నీలో పరిశుద్ధతను స్థిరపరచుకుంటున్నావు. అవునా కదండి? పరిశుద్ధతను స్థిరపరచుకుంటున్నావు. దేవునికి మహిమ రావాలి. మనం అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు మనుషులకు దాసులు కాకుండుడి, దేవునికే మీరు దాసులు. మీరు దేవునికి దాసులు అయి ఉండండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకుండుడి అని ఉంది వాక్యం. మనం కొనబడినటువంటి వారం కనుక దేవునికి ఇష్టలుగా, పరలోక సంబంధులుగా, ఈ లోకములో ఆయన బిడ్డలుగా మనం జీవించటమే కృతజ్ఞత. అట్టి జీవితము మనం కలిగి ఉండాలి. అయితే మనం అలాగే ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు నీకు ఇచ్చినటువంటి దీర్ఘాయు, నీ ఆయుష్కాలం అంతా కూడా దేవుడు ఆయన నీకు ఇచ్చిన దీర్ఘాయువుని సంపూర్ణం భూమి మీద చేసుకుంటావు. అయితే కొంతమంది భక్తులే చనిపోయారు కదా, చాలా మంది వెళ్ళిపోయారు కదా అని అనుకుంటాం కదా. వారికి ఎంతవరకు ఇచ్చాడు దేవుడు ఆయుష్? అవునండి, అంతవరకే దేవుడిచ్చినటువంటి ఆయుష్ని బట్టి వారు అంతవరకే. తర్వాత ఉన్నటువంటి వారి కొరకు కూడా దేవుడు వారిని ముందుగానే పిలుచుకునే అనుభవాలు కూడా ఉన్నాయి. కనుక మన జీవితంలో ఇక్కడ మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రభు విషయంలో ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. ప్రభుకి మనం తెలియచేయాలి. దేవుడు స్తుతింపదగిన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన మాట మనం వినగలిగినప్పుడు, ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, ఆయన వారమని మనం గుర్తింపులోనికి వెళ్ళినప్పుడు ఆయన్ని స్తుతిస్తాము. తర్వాత ఆయన కొరకు మన శరీరాలని, మన జీవితాలని ఆయన మహిమార్థమై జీవింపగలిగిన వారముగా ఉంటాం. ఆయన పోలిక మనకిచ్చాడు దేవుడు, ఆయన రూపం మనకి ఇచ్చాడు, ఆయన స్వారూప్యంలో మనల్ని నిర్మాణం చేశాడు. అయితే మనం ఆయన స్తుతించట్లేదు. కానీ మాటలు రాని సృష్టి దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా, దేవుణ్ణి మహింపరుస్తున్నట్లుగా దేవుని వాక్యము ఉన్నది. కీర్తన గ్రంథము 19వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, చూద్దాం. తీయండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. చూడండి, మనుషులు చేయాల్సినవి చేయట్లేదు, కానీ ఆకాశం ఏం చేస్తుంది? దేవుని ఆకాశానికి మాటలొచ్చా? సృష్టికి మాటలొచ్చా? సృష్టి ఏమనుకుంటుందంటే మనుషులకి ఇచ్చే ఈ యొక్క మహిమను నేను కూడా పొందాలి అనే ఒక
తృష్ణ కలిగి ఉన్నది అని కూడా రాయబడి ఉన్నది. సృష్టికి స్థిరత్వం లేదు, కానీ నీ శరీరానికి లేకపోయినా నీలో ఉన్నటువంటి ఆత్మకి ఒక స్థిరత్వం ఉన్నది. అంతములేని సంవత్సరములు దేవునితో నీవు సదా కాలము ఉన్నంత కాలము దేవునితో నీవుండే ఆ శక్తిని దేవుడు నీలో పెట్టాడు. సృష్టికి ఏమి లేదు, ఆసక్తి లేదు. అయితే కానీ ఏం చేస్తుందంటే ఆకాశములు దేవుని మహింపరుస్తున్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుచున్నది. పగలు రాత్రులు బోధ చేస్తున్నాయంట. మనుషులు దేవుని యొక్క స్వారూప్యంలో పుట్టినటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుని గురించి ప్రకటిస్తున్నాడా? పగలకు పగలు రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. తర్వాత వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. కానీ అవేం చేస్తున్నాయి? బోధ చేస్తున్నాయి. మాటలు రానటువంటి సృష్టి బోధ చేస్తుందండి. మాటలు వచ్చే మానవుడు మౌనంగా ఉంటున్నాడు. మనం దేని విషయంలో మౌనంగా ఉంటున్నాం? దేవుని యొక్క ప్రకటన విషయంలో, బోధ విషయంలో. అంటే దేవుడు మనకు చేసినటువంటి ఆ మేళ్లను బట్టి మనం మాటల వల్లనే కాకుండా క్రియారూపమైనటువంటి జీవితంలో చూపించటంలో ఎలా ఉంటున్నాం? మనం మౌనంగా ఉంటున్నాం. కానీ సృష్టి ఏం చేస్తుంది? బోధ చేస్తుందంట. తర్వాత భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటికి స్వరం లేదు. నీకు స్వరం ఇచ్చాడు దేవుడు. స్వరం లేనటువంటి సృష్టి దేవుని మహింపరుస్తుంటే, దేవుని పోలికనిచ్చి దేవుని యొక్క స్వారూప్యాన్ని ఇచ్చినటువంటి దేవుని మహింపరచడానికి మానవుడు చాలా దూరంగా ఉన్నాడు. కానీ దేవుడు మానవునికి సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. మన జీవితంలో మనం దేనిని విడిచిపెడుతున్నాం? ప్రభునే విడిచిపెట్టేస్తున్నాం. కానీ సృష్టి ఏమనుకుంటుంది చూడండి. సృష్టికి లేదు, ఏం లేదు. సృష్టికి భాష రాదు. కానీ సృష్టి మానవుడు పొందబోతున్నటువంటి, ఒకసారి చెప్పుకున్నాం మనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎలాగనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రమును పొందుదనన్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన దానిని వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదము. సృష్టిలో మనం ఎక్కడండి? సృష్టి ఎక్కడ? సృష్టిలో ఏముంది? సూర్యచంద్ర నక్షత్రాదులు, ఆకాశము, భూమి ఉన్నాయి. ఇవన్నీ కనపడుతున్నాయి. కానీ ఇవి, భూమికి భాష ఉందా? చంద్రునికి భాష ఉందా? సూర్యునికి భాష ఉందా? నక్షత్రాలకి భాష ఉందా? లేదు. కానీ
అవి ఏకగ్రీవంగా, వాటికి ఐక్యత ఉంది. చూసారా? ఏకగ్రీవంగా అంటే సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఇటు ప్రసవ వేదన మనకుందా? ఏకగ్రీవం మనకుందా? ఏక మనస్సు ఉందా? క్రైస్తవులమే కదా మనం. చంద్రుడు వేరు, సూర్యుడు వేరు, నక్షత్రాలు వేరు, సృష్టి ఆకాశం వేరు, భూమి వేరు. కానీ ఎవరు పొందబోతున్నటువంటి మహిమలోనికి తాను ప్రవేశించడానికి ఏకగ్రీవముగా ప్రసవ వేదన పడుతుంది, ములుగుతుంది. అవునండి. అంటే సృష్టి కంటే నువ్వు గొప్ప కాదా? సృష్టి కంటే గొప్ప కాదా? సృష్టి కంటే నిన్ను గొప్పగా చేశాడు దేవుడు. సృష్టికి దేవుని యొక్క స్వరూపం ఇవ్వలేదు, దేవుని పోలిక ఇవ్వలేదు. మానవుడికి లోకంలో జీవిస్తున్నటువంటి ఏ జీవికి కూడా దేవుని పోలిక ఇవ్వలేదు. కానీ మానవుడికి దేవుని పోలికిస్తే మానవుడు ఏమైపోయాడంటే లోకంలో ఉన్నటువంటి, సృష్టిలో ఉన్నటువంటి చతుష్పాద జంతువులను దేవుని యొక్క స్వరూపానికి మార్చుకున్నాడు. ఎంత దూరం అయిపోయాడండి? ఎంత దూరం అయిపోయాడు? ఎంత దూరం అయ్యాడు? కానీ సృష్టికి జ్ఞానం ఉంది, ఆయన జ్ఞానాన్ని ప్రకటిస్తుంది, బోధ చేస్తుంది. మానవుడు దేవుని యొక్క రూపంలో మానవుడు జన్మించి కానీ దేవుని మహింపరచలేకపోతున్నాడు. ఇది కానీ కృతజ్ఞతాస్తుతులు దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి నువ్వు ఎల్లవేళలా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సత్యము చంద్రుడు ప్రకటించడు, భూమి ప్రకటించదు, సృష్టి ప్రకటించదు. ఆయన స్వారూప్యంలో పుట్టిన మానవుడు సత్యాన్ని ప్రకటిస్తాడు. కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి మనము మార్చిన వారుగా ఉంటున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ప్రతి విషయంలో. గాలి, వెలుతురు, నీరు లేకపోతే నీకు ప్రాణం ఉందా? ఏమండి? జలచరాలు దేవుని స్తుతిస్తున్నాయి, ఆకాశ పక్షులు దేవుని స్తుతిస్తున్నాయి, భూజంతువులు దేవుని స్తుతిస్తున్నాయి, నోరు లేనటువంటి సృష్టి కూడా దేవుని స్తుతిస్తున్నాయి. కానీ నోరున్న మానవుడు, దేవుని పోలికిచ్చినటువంటి మానవులమైన మనము, నిత్యము ఆయనతో ఉండే మనుషులమైన మనము దేవుణ్ణి స్తుతించలేని వారముగా కనబడుతున్నాం. సృష్టి ఏకగ్రీవముగా మానవుడు పొందబోతున్నటువంటి మహిమలోనికి నేను ప్రవేశిస్తాను అన్న ఒక ఆలోచన కలిగి మూలుగుతున్నట్లుగా దేవుని వాక్యం ఉన్నది. సృష్టికి ఏమి లేదు, నిరీక్షణ లేదు. నీకేముంది? మనకేముంది? నిరీక్షణ ఉంది. కనుక అట్టి నిరీక్షణ మనం కలిగిన వారముగా ఉండి దేవుని మహిమపరచబడవలసిన వారముగా ఉన్నాం. దేవుని మహిమ కొరకు ఏంటండి? ఇప్పుడు తండ్రిని మహిమపరచడానికి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఎలాగ మాదిరి తీసుకుందాం. మనం తండ్రిని మహిమపరచడానికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? తండ్రి యొక్క మాట విన్నారు. ఇప్పుడు మనకి ప్రభు మన కొరకు, మనలందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన మహిమపరచడానికి మనము ఆయన మాట వినవలసిన వారంగా ఉన్నాం. కానీ భౌతిక సంబంధమైనటువంటి వాటి విషయంలోనే కాదండి, కృతజ్ఞతాపూర్వకంగా మనము ఆయనకి ఇష్టలైన బిడ్డలంగా జీవించాలి. కొన్ని సాక్ష్యాలు మనం వింటున్నాం. మరి సామ్రాజ్యమ్మ గారు, తిమోతి గారు మంచి సాక్ష్యాన్ని ఇచ్చారు. ఏమో దేవుని నమ్ముకున్న వారి కుటుంబంలోనికి వెళితే ఇష్టం లేదు,
తల్లిదండ్రులకి వారికి ఇష్టం లేదు. కానీ మరి ఆ కుటుంబంలోనికి వెళితే నేను ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి నేను వెళతాను. మరి ఆ కుటుంబంకి వచ్చినప్పుడు వారిద్దరి మధ్య ఎలాంటి అనుబంధాన్ని పంచుకున్నారు ఏమండి? ఎప్పుడు ఏ గొడవలు, ఏ వివాదాలు, ఏ తర్కాలు రాలేదు. దేవుడిచ్చినటువంటి ఆ గర్భఫలం ఇద్దరు కుమార్తెలు కూడా ఎలా ఉన్నారు? తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు, వారి యొక్క నీతి వారి బిడ్డలకు కూడా దేవుడు ఇస్తాడు. కనుక మనం నీతిమంతులముగా మనం జీవించగలిగే స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ బిడ్డలకు కూడా ఆ నీతి వర్తిస్తుంది. ఇశ్రాయేల్ రాజు ఒక రాజు ఉన్నాడు, ఆహాబ్ అని. అతడు బహు బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నవాడు. యెజబెలు తన భార్య, ఆ భార్య యొక్క మాటను బట్టి అలాగా మారిపోయినటువంటి రాజు ఎవరు కూడా అమ్ముడుపోయిన రాజు అని రాయబడింది అక్కడ. అసలు అలాంటి రాజు ఎవరు కూడా లేడంట. మరి అలాంటి వారిని నీతిమంతుడైనటువంటి నాబోతుని చంపించాడు. అయితే దేవుడు అతనికి హెచ్చరిక చేశాడు. అయితే అప్పుడు ఏమనుకున్నాడంటే ఆ హెచ్చరికకి ఏమైపోయాడు? పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. ఆహాబు దేవుని యొక్క మాటలు విని వస్త్రములను చెప్పుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు హిబ్సీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూసితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమందు అతని కుటుంబస్తుల మీదకి నేను దాన్ని రప్పించేదను. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఇక్కడ ఎంతగా కనపడుతుందో. ఎంత వ్యతిరేకంటే ఆహాబు, ఇశ్రాయేల్ రాజుల్లో అలాంటి రాజు, అంత భయంకరమైనటువంటి రాజు. దేవుని మాట విని పశ్చాత్తాపడి అతను కన్నీళ్లు విడిచినప్పుడు ఆ కన్నీళ్లను చూసి తనకి రావాల్సినటువంటి ఆ అపాయాన్ని, ఆ శాపాన్ని రానికుండా ఏం చేశాడండి? ఆపేశాడు. కనుక పిల్లరా, మరి శాపాన్ని ఆపినటువంటి దేవుడు నీతిమంతుల యొక్క ప్రార్థనలు బట్టి, నీతిని బట్టి తన బిడ్డలు ఆశీర్వదించబడరా? ఆశీర్వదించబడతారు. కనుక ప్రియులరా, మన జీవితంలో మనం నీతిమంతులుగా జీవించడానికి దేవుని యొక్క సన్నిధిలో ప్రభా నేను ఎలా ఉన్నాను, కృతజ్ఞత అని అంటే మనం పెదవులతో దేవానికి స్తుతులు, కొంతమంది పుస్తకంలో రాసుకొని 1000 స్తుతులు అని స్తుతులు 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 ప్రభా స్తుతులు ఆకాశాలు అని అంటాం. కానీ పెదవులతో పలుకుతున్నాం, కానీ జీవిత విధానములో దేవునికి కృతజ్ఞతగా నీ శరీరము, నీ హృదయము, నీ అంతరంగము ఉపయోగపడుతుందా? అందుకని అంటాడు దావీదేమంటాడు, నా ప్రాణమా, 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను, నా ప్రాణము, నా అంతరంగము లో ఉన్న సమస్తమా. అంతరంగంలో ఉన్న సమస్తం అంటే మన అంతరంగంలో ఎన్ని ఉన్నాయండి? అంతరంగంలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి? దేవుని స్తుతించమని ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ప్రాణము, శరీరం అప్పుడెప్పుడు వస్తుంది?
ప్రాణమా స్తుతించేది లేకపోతే శరీరమా? ఏమడుగుతున్నాడు? ప్రాణము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన నాలో ఉన్న, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చాలండి. ఆయన చేసిన ఉపకారములు, దేవుడు నాకు మేలు చేయలేదు అని చెప్పగలిగిన నరుడు ఎవరు? ఏమండి? మరి ఎలాగ మనం దేవుని స్తుతిస్తున్నాం? పెదవులతోనే స్తుతించి సరిపోతుందా? దేవా, మనం రాసుకుంటున్నాం బైబిల్లో కొన్ని మాటలన్నీ రాసుకొని దేవానికే స్తుతులు 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 అన్నాం. విమర్శించడం కాదండి. నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను స్తుతిస్తున్నావా? నువ్వు దేవుని బిడగా నువ్వు జీవిస్తున్నావా? జీవించటమే దేవుణ్ణి స్తుతించటం. ఆ జీవితానికి నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు నన్ను ఇలాగ మార్చాడు, నన్ను ఇలాగా శుద్ధి చేశాడు, లోకంలో నుంచి నన్ను ప్రత్యేకించాడు, నేను ఒక ప్రత్యేకత జనముగా ఉన్నాను కనుక ఆ తర్వాత మరి సామ్రాజ్యం గారు చెప్పినప్పుడు ఒకప్పుడు విగ్రహారాధికులే, కానీ మరలా వారు విగ్రహారాధికులు కాలేదు. నేను చూసింది ఏంటంటే, ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలని అంటే అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఆ ఫంక్షన్స్ లో కూడా వెళ్తారు కానీ భోజనం మాత్రం చేసిరారండి. అలానే వచ్చేస్తారని నేను విన్నాను. అలాగనే జరుగుతుంది. వాళ్ళు కొంతమంది ఏంటంటే ఎక్కడ వదిలిపెట్టేసుకుంటాం, మన బంధువులు ఎక్కడ వదిలిపెడతాం, శత్రువులుగా మార్చుకోలేం కదా, ఏదో చేసేసి కనబడేసి వద్దామని అనుకుంటారు. కానీ ఆ విషయంలో ఎంతమంది ఫెయిల్ అయిపోతున్నారు. మనం వివాహానికి వెళ్ళాం, భోజనం చేయకపోతే వాళ్ళకి ఎలాంటి బాధ అండి? బాధగా ఉంటుందా లేదా? కానీ దేవునికి దగ్గరగా సమీపంగా ఉండి వాళ్ళని బాధ పెట్టకుండా దేవునికి సమీపంగా ఉండటానికి అలాంటి నిరీక్షణ అనుభవాన్ని స్థిరపరచుకుంటున్నారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. కనుక పిల్లల మన జీవితంలో శరీరంతో పెదవులతో స్తుతించటమే కాకుండా దేవునికి మహిమకరముగా మన దేహాల్ని మలుచుకోవాలి. ఎందుకంటే దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి ఈ దేహాన్ని ఎంతవరకు తగ్గించుకోవాలో అది ఎవరు చూసి నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువుని చూసే నేర్చుకోవాలి. మనుషులను చూసి మనకి రాదు. యేసుక్రీస్తు ప్రభువుని చూసి మనం నేర్చుకోగలిగినట్లయితే మనల్ని మనం అంత తగ్గించుకోగలుగుతాం. అప్పుడు క్రీస్తు స్వారూప్యము మనకి వస్తుంది. అప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. నీ దేహంతో దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. కనుక ఇక్కడ సృష్టి మూలుగుతుందంట. సృష్టికి నోరు లేదు, భాషలు రావు, కానీ దేవుణ్ణి మహిమపరుస్తుంది. మన జీవితంలో మనం కూడా దేవుని పోలికలో నిర్మాణమైనటువంటి మనము అందరము కూడా ఏదో భౌతిక సంబంధమైనటువంటి ఈవుల కొరకే, దేవా నాకు ఒక మంచి పని జరిగింది, దేవా నీకు స్తుతులు స్తోత్రాలు, ఇది కాదు. నేను అబద్ధాన్ని మానేశాను, అన్యాయాన్ని మానేశాను, అక్రమాన్ని మానేశాను, స్తుతి కోటం పెట్టండి. దాని విషయంలో స్తుతి కోటం పెట్టండి. పెడతామా ఎప్పుడైనా? ఎందుకు పెట్టాయా స్తుతి కోటం అంటే, అబద్ధం మానేశానండి నేను అని చెప్తావా? చెప్పండి, ఏది మంచిది చెప్పండి ఏమా? ఏది మంచిది? మనలో ప్రతి ఒక్కరూ ఆ స్తుతి కోటం పెట్టాలి. ఏ స్తుతి కోటం పెట్టాలండి? అన్యాయం మానేశాను, అక్రమం మానేశాను, మోసం మానేశాను, అబద్ధాలు మానేశాను,
లోక సంబంధమైనటువంటిది మానేశాను అని దేవుని స్తుతించుచు ఆ స్థుతి కోటం పెట్టండి. చక్కగా దేవుడు ప్రభునందు మనం ఆనందిస్తాం, ప్రభు మనల్ని చూసి కూడా సంతోషిస్తారు. అయితే దేవుడు ఇంతవరకు కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు 11 మాసాలు ఆయన రెక్కల చాటును భద్రపరిచాడు, సజీవులుగా ఉంచాడు. నీవు ఆయన బిడ్డగా జీవించకపోయినప్పటికీ కూడా ఆయన ప్రేమ ఎలాంటిదంటే నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను కాపాడే దేవుడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అన్నట్లుగా అందరినీ కాపాడుతున్నాడు. నీతిమంతులతో అనీతిమంతులను కూడా కాపాడుతున్నాడు. కనుక మరణానికి సంబంధించినవి మనలో ఉన్నప్పటికీ కూడా కాపాడుతున్నాడు. అని సప్పిరాలు ఏమయ్యారు? చిన్న అబద్ధానికి మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటివి ఎన్ని జరిగినాయి మనలో? ఎన్నో జరిగినాయి. కానీ మరి ఆ విషయంలో మనం ఎంత స్తుతులు చెల్లించాలి దేవునికి? ఏమండి, ఎన్నో జరిగినాయి. కానీ దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడంటే దేవునికి నువ్వు కావాలి. ఇకనైనాను మార్పు చెందుతాడు, ఇకనైనాను పరివర్తన చెందుతాడు, ఇకనైనాను నా బిడ్డగా జీవిస్తాడు. కనుక అతనికి కాపుదల కావాలి అని చెప్పేసి దేవుడు చివరి వరకు కూడా, చివరి గడి వరకు కూడా, నీ చివరి గడి వరకు కూడా నీకు అవకాశం ఇస్తాడు దేవుడు. ఆ సమయంలో కూడా ప్రభా నేను పాపిని, ఇక్కడ ఆహాబు గురించి ఎందుకు చెప్పబడిందని, అంత కఠినమైనటువంటి వ్యతిరేకమైనటువంటి రాజు లేడు, కానీ అలాంటి రాజును కూడా ఏం చేశాడు దేవుడు? క్షమించాడు. మరి మనల్ని క్షమించ శక్తిమంతుడై ఉన్నాడు. కనుక పిల్లరా, దేవుడు మేలు చేసిన దాన్ని బట్టి మనం కృతజ్ఞతగా జీవించి దేవుని మహింపరచాలి. మరి దేవుడు చేసిన ఈ యొక్క మేళ్లను బట్టి, దేవుడు మన పట్ల చేసే మేళ్లను బట్టి ఆయనకి కృతజ్ఞతగా మనం జీవించాలి, ఆయన్ని స్తుతించాలి. జీవించకుండా మరి ఏదో ప్రభా స్తుతులు అంటే సాధ్యమయ్యేది, దేవునికి మహిమ కలిగేది కాదు. కనుక ప్రభునందు ఆనందించమని ఎవరు చెప్పారు? పౌలు గారు మనతో చెప్తున్న, సంఘంతో చెప్తున్న మాట మనకు కూడా వినపడుతుంది. కనుక ఎల్లవేళలా ప్రతి విషయంలో కూడా మనం స్తుతించడం నేర్చుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక మాటే చెప్పి ముగించేస్తాను. మనకు కలిగినటువంటి వాటి శరీర భౌతిక సంబంధమైనటువంటి వాటి విషయంలో స్తుతిస్తాం, మంచిది. కానీ ప్రభువును బట్టి వచ్చే శ్రమల బట్టి చెప్పండి, ఎప్పుడు ప్రభువును బట్టి వచ్చే శ్రమలను కలిగి ఉండటం వల్ల, వాటిని అనుసరించి అనుభవించటం వల్ల దేవుని స్తుతించడం దేవునికి మరి సమీపం అవుతాం. మనం ప్రభు మనకు సమీపంగా ఉన్నాడని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పేసి 75 కీర్తనలు కూడా రాయబడి ఉన్నది. కనుక ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మనం మానవకూడదు. ప్రతి దినము కూడా దేవుడు మనకి కంచి వేసి కాపుదలిచ్చి కాపాడుతున్నాడు. మరణంలో నుంచి తప్పించి జీవంలోనికి నడిపించే దేవునికి ఎల్లవేళలా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. శరీర సంబంధమైన వాటి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, కానీ ఆత్మ సంబంధమైన వాటి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నామంటే కారణం ఏమిటి? ఆత్మ సంబంధమైనవి మనలో కనపడట్లేదు. శరీర సంబంధమైన వాటి విషయంలో దేవుడు చేశాడు ఈ మేలని స్తుతిస్తున్నాం, కానీ ఆత్మ సంబంధమైన విషయంలో కూడా అది. కనుక వాటిని బట్టి స్తుతించడంలో దేవుడు సంతోషించే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. స్తుతింపదగిన దేవుడవు,
సర్వశక్తిమంతుడు, సర్వాంతరామి, సర్వజ్ఞాని దేవా, నీ పోలికి ఇచ్చినటువంటి మానవులమైన మేము నిత్యము నిన్ను స్తుతించ అర్హులమై ఉన్నాము నాయన, బద్ధులమై ఉన్నాము కనుక నాయన నీ కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి ఈ సంవత్సర కాలమంతయు కూడా ప్రభా నీ రెక్కల చాటును భద్రపరిచారు. ప్రభా జరిగిన మాసములన్నీ కూడా మీరు కాపాడిన రీతిగా స్తుతిస్తున్నాను. కృతజ్ఞత కలిగి ప్రభా భౌతిక సంబంధమైనవే కాదు గాని ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మేము కలిగి ఉన్నామని సంతోషించి ప్రార్థించి ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి తగిన వారముగా మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మాటలు రాని ప్రభా సృష్టి మూలుగుతుంది నాయన, కానీ ప్రభా మాటలు ఉన్న మేము, నీ పోలికల్లో ఉన్న మేము ప్రభా మేము మూలగలేకపోతున్నాము, ప్రసవ వేదన పడలేకపోతున్నాము. ప్రభా నువ్వు జాలిగల దేవుడు ప్రభా, ఒక రాజు స్థానంలో ఉండి నీకు విరోధంగా ప్రవర్తించినటువంటి ఆ రాజు సైతము ప్రభా తను నాయన అంగలార్చుచుండగా కన్నీరు విడుచుచుండగా నీవు చూసి క్షమించావు. ప్రభా మా జీవితాల్లో కూడా ఎలాంటి ఘోర పాపులమైనను ప్రభా మమ్మల్ని క్షమించ శక్తివంతుడవై ఉన్నావు, దయగలిగిన దేవుడవై ఉన్నావు, కరుణగల దేవుడవై ఉన్నావు కనుక నా ప్రభా నిన్ను ఎరిగిన వారంగా ఉండి నీ చిత్తమును మేము కలిగిన వారముగా ఉండి నీ చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండి జీవించట్లో కృతార్థులు కాగలనట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సృష్టికి భాష లేకపోయినా ప్రభా ఎలాంటి అనుభవంలో ప్రభా అది మూలుగుతుంది నాయన, ప్రసవ వేదన పడుతుందని నాయన. దేవుని కుమారులు దేవుని పిల్లలు పొందబోతున్నటువంటి ఆ మహిమను నేను కూడా పొందలాగన అని ప్రసవ వేదన పడుతుందని రాయబడి ఉంది. తండ్రి మాకు ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చావు ప్రభా, మా దేహములతోనే కాదు మా ఆత్మతో కూడా నేను స్తుతించడానికి ప్రభా, మా కష్టాల్లో, మా బాధల్లో, మా సమస్యల్లో ప్రభా నీ నామమును బట్టి మాకు వస్తున్న శ్రమలలో నేను స్తుతించడానికి మాకు నేర్పించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియులు నాయన మీ బిడ్డలైన వారిని మీరు ఆకర్షించుకున్నారు, మీ వాక్యం చేత మీరు నాయన ఆకర్షించి రక్షించుకున్నారు ప్రభా. ఆనాటి నుండి నేటి వరకు నమ్మకస్తులుగా బిడ్డలు ఎదుగుతున్నాం, మొక్కల వలె ఫలించడి కొమ్మల వలె ప్రభా సిద్ధపడుతున్న రీతిగా స్తుతిస్తున్నాను నాయన. కృతజ్ఞత కలిగి కోటాన్ని జరుపుకోవడానికి ఇష్టపడ్డారు అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారికి ఇచ్చిన గర్భఫలం బట్టి స్తుతిస్తున్నాను నాయన. దేవా వారిని కూడా ఆశీర్వదించిన రీతిగా ఉందన్నారు తండ్రి. మరి నాయన పెద్ద కుమార్తె నాయన సూసన్న కొరకు, తన భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారికి ఇచ్చిన ఆ ముగ్గురు కుమార్తెలను బట్టి కూడా స్తుతిస్తున్నాను తండ్రి. వారు నిబ్బరం కలిగి ధైర్యంగానే నీ వైపు చూస్తున్న విధానాన్ని బట్టి ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నిజమే నాయన, నీ దాసులైనటువంటి వారు ప్రభా ఆ స్థలానికి వెళ్ళి ఆ స్థలంలో నీ సత్యాన్ని ప్రకటించడానికి వారిని ఒక ఆధారముగా నాయన ఎంచిన రీతిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నీ కార్యాలు ఆ కుటుంబం పట్ల జరిగించండి, మీరే మహిమ ఘనత పొందమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నాయన ప్రభా రెండవ కుమార్తె ప్రసన్న కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ఆత్మతో నింపండి, ఇంకనూ నాయన బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. తనకున్నటువంటి నిరీక్షణ గొప్పది, తను ఎలాంటి జీవితము ప్రభా నాయన కనపరచగలుగుతుందో నాయన, అట్టి ప్రార్థనా శక్తితో వారి ఇరువురు కూడా ఏక మనసుకులై ప్రభా నేను సేవించడానికి కృప చూపించండి. వారికి ఇచ్చిన గర్భఫలం మాడిని బట్టి కూడా స్తుతిస్తున్నాను తండ్రి. నీ సన్నిధి ఉంచండి, ఈ కుటుంబాన్ని మీరు దీవెనకరంగా చేయండి. రాబో దినాల్లో కూడా ప్రభా మరీ సమీపస్తులుగా దగ్గర వారుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ప్రభునందు ఆనందించడానికి కుటుంబాన్ని మీరు బలపరిచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తీసుకొచ్చిన మా ప్రియులందరినీ బట్టి కూడా స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి, శక్తివంతులుగా చేయండి నాయన. మేము కృతజ్ఞులమై ప్రభా మా కొరకు మీరు చేసిన ప్రాణత్యాగాన్ని మేము గుర్తెరిగిన వారముగా ఉండి నీ రక్తమును ప్రభా మా కొరకు కార్చిన రక్తమును పాపులైనటువంటి మా కొరకు మీరు పడిన ప్రయాసను నిత్య జ్ఞాపకం చేసుకొని మీకు సమీపస్తులుగా జీవించడంలో మమ్మల్ని కృతార్థులుగా చేయమని
మీ మహిమార్థమై మా శరీర దేహములు కూడా ప్రభా మా ఆత్మలు నీ మహిమార్థమై జీవించడంలో సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృపగల నీ యొక్క ఉపదేశములు మాకు ఇస్తున్న రీతిగా వందనాలు. మీరు ఏర్పరచుకున్న సేవకుల్ని నాయకులను బట్టి స్తుతిస్తున్నాను. మాకు ఇచ్చిన సహవాసము దైవ సేవకులను బట్టి స్తుతిస్తున్నాను. వారిని మాదిరిగా తీసుకొని మేము ముందుకు కొనసాగడానికి మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన మాటలకై వందనాలు నాయన. తీసుకొచ్చిన మా ప్రియులందరినీ బట్టి స్తుతిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు నాయన నీ మహిమార్థమై జీవించలో సహాయం చేయమని ప్రభా నీ చిత్తము జరిగించట్లో సహాయం చేయండి. నీ వాక్యములో ఉన్నటువంటి మాటలు ప్రభా మా హృదయంతో నింపుకొని ప్రభా ఆ ప్రకారంగా మా శరీరాలను మలుచుకొని నిన్ను మహింపరచుచు నిన్ను సంతోషపరిచే వారంగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనందరికీ ప్రత్యేకంగా ఈ కుటుంబానికి తోడయండి. ఆయన కృపలో మనం మేలు పొందినట్లుగా దేవుడు కార్యమును జరిగించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు మీ అందరికీ వందనాలండి.